10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. First of all, captain of a ship, my tale, Ashwin Ram. He's such a nice guy. We had such a great vibe all throughout the film. Chala interesting guy. Tamil director Telugu cinema ఎట్లా చేస్తాడు అని ఒక చిన్న డౌట్ ఉండేది. బట్ దిస్ సినిమా అందుకే చెప్పిన ఇట్స్ ప్రాపర్ రా హైదరాబాదీ సినిమా. చాలా ఎక్కడ అసలు ఒక తమిళ డైరెక్టర్ చేసినట్టు అసలు అనిపించదు. నభా షీఈ్ సచ్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెస్. ఎందుకంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఒకరోజు ఇట్లా సెట్లో చూస్తున్నాను, ఏమో రాసుకుంటుంది. ఏం రాస్తుందా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే షీఈ్ యాక్చువల్లీ రైటింగ్ నోట్స్ ఫర్ అ క్యారెక్టర్. సచ్ అ ఇంట్రెస్టింగ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉమెన్. And Darshi bro is a very good friend of me, and like we've been traveling together from almost 5-6 years now, and he's like a very chala rare find anamata mana Telugu film industry. మన నిజంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక చాలా రేర్ ఫైండ్. బ్రో చెప్పరి బ్రో ప్లీజ్. సో అట్లా దాని తర్వాత మన స్వరస్ సాగర్, వివేక్ సాగర్. సో హీస్ ఫ్రమ్ చికట్పల్లి, ఐఎమ్ ఫ్రమ్ మల్కాజ్గిరి. సో మేమందరం ఇట్లా చాలా ప్రాపర్ హైదరాబాదీ వైబ్లో ఓన్లీ 2 things that we discuss all the time. One is food, one is cinema. So all our conversations are always like that. So yeah, and big thanks to my team, Nitin and Suraj and Amay, our gimbal operator Raju and my focus builder Yogi. These guys have done such an amazing job. Naku dream team anamata. వాళ్ళతో పనిచేయడం is so easy because whatever that I envision, whatever quirky ideas that I come up with, they never say no to it. So thanks a lot everyone. Thanks media people for coming to this event. అందరికి నమస్కారం అండి. అంటే ఇది ఒక టీమ్ వర్క్ మూవీ అండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అశ్విన్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఇతను నాకన్నా చిన్నోడు, కానీ వర్క్ని తీయడంలో నాకన్నా పెద్దోడు. అలానే డిఓపి నరేష్ కానీ ఓవరాల్ టీమ్, అలాగే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారు, అలానే చైతన్య మ్యామ్, థ్యాంక్ యూ సార్. అలాగే సీతారాం భయ్య, వెంకట్ గారు, వంశీ, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాము గారు, మురళి గారు, వీళ్ళందరూ బాగా నాకు సపోర్ట్ చేశారు. కానీ కొన్ని టైంలో మొత్తం సీతారాం గారు, వెంకట్ గారు, మొత్తం వంశీ గారు నన్ను మొత్తం చాలా కంప్లీట్గా గేమ్ ఆడుకున్నారు. చాలా సామాన్యంగా అంటే నాకు సెట్ చేయడానికి టైం ఇచ్చేవాళ్ళు కాదు. రేపు షూట్ ఉంటే నాకు ఈరోజు ఇచ్చేవాళ్ళు, ఎలా చేయాలి అలా టాస్క్ జాబ్ ఇచ్చేవాళ్ళు. అయినా చాలా బాగా వచ్చింది సినిమా. అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అందరికీ నమస్కారం. డార్లింగ్ పేరుకు తగ్గట్టుగా అందరికీ నచ్చే సినిమా, చాలా అద్భుతమైన సినిమా. ఒక మంచి లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చారు. ముఖ్యంగా డైరెక్టర్ అశ్విన్ రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రొడ్యూసర్లు నిరంజన్ రెడ్డి గారు, మరి చైతన్య గారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇంకా మా ప్రియదర్శన గురించి చెప్పేదేం లేదు. న్యాచురల్ ఆర్టిస్ట్ తను, అసలు తన విశ్వరూపం చూస్తారు. అట్లాగే నభా నటేష్ కూడా ఇందులో అద్భుతమైన క్యారెక్టర్ పోషించింది. వారిద్దరి పేరు కూడా, వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా కుదిరింది. ముఖ్యంగా మా సీతారామన్నకి, మిగతా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ గురించి మనందరికీ తెలిసిందే. ఇందులో అన్ని రకాల 25th ఫిల్మ్ వివేక్ సాగర్కి అన్ని రకాల కుదిరినాయి, మంచి పాటలు వచ్చాయి. మరొకసారి టీం అందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. అగైన్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్రొడక్షన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ టీమ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్యామిలీ విత్ అస్. అండ్ మా మీడియా మిత్రులందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మా టీంతో స్పెండ్ చేస్తున్నందుకు. లవ్ అండ్ ఎంటర్టైనరు, ఫ్యామిలీ ఎంటర్టైనరు, చాలా కొత్త యాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేనేం చెప్పను, మీరే అందరూ థియేటర్కి వచ్చి నాకు అందరూ చెప్పండి ఏమేం కొత్త యాంగిల్స్ చూపించాము, ఎలా కొత్తగా చూపించాము సినిమా అన్నది మీరే చూపించండి. చాలా మంచి ప్రోడక్ట్, కథని నమ్మి తీసిన సినిమా ఇది కూడా. కథకు తగ్గట్టుగా ఆ కథకి ఏవేమి అవసరమో దాంట్లో మేము ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు అన్నది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఎజెండా. దానికోసం మేము ఈ కథని విన్నప్పుడు, ఎవరైతే కథకి సూట్ అవుతారు అని డైరెక్టర్ చెప్పినప్పుడు, అగైన్ అశ్విన్కి స్టోరీ తీసుకొచ్చినప్పుడు మాకు చాలా పర్సనల్ డిస్కషన్స్ కూడా జరిగాయి. అశ్విన్ ఫస్ట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు
నేను నిరంజన్ ఒక కొన్ని కామన్ పాయింట్స్లో కనెక్ట్ అయ్యాం. అది ఇద్దరికి డిఫరెంట్ టైమ్స్లో, నిరంజన్కి నాకు ఇద్దరికి డిఫరెంట్ టైమ్స్లో అశ్విన్ స్టోరీ నరేట్ చేసి ఉండే. అలాంటప్పుడు కూడా మళ్ళీ మేమిద్దరం కామన్గా ఒకే పాయింట్ దగ్గర అశ్విన్ని క్వశ్చన్స్ అడగడము, ఒకే పాయింట్ దగ్గర కనెక్ట్ అవ్వడము. సో ఆ సింక్ చూసి అశ్విన్ ఈజ్ సర్ప్రైజ్డ్. ఆ తర్వాత మొత్తం కథ చెప్పిన తర్వాత ఆ కథలో ఉన్న కోణాలు కానీ, ఆ కథలో ఒక్కొక్క క్యారెక్టర్ దాన్ని ఎలా ఆ కథకు అనుగుణంగా ఎలా తీసుకొచ్చారు అన్నది ఇట్ వాజ్ రియలీ గుడ్. అశ్విన్ డిడ్ రియలీ గ్రేట్ జాబ్. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ రిస్క్ చేశారు, పెద్ద బడ్జెట్ చేసేసారు, సినిమాని హనుమాన్ని చిన్నగా స్టార్ట్ చేసి చాలా పెద్దగా చేశారు అనేది డార్లింగ్లో లేదు. ఎవ్రీథింగ్ అశ్విన్ ఏదైతే ప్రామిస్ చేశాడో ఎంత చక్కగా ఎగ్జిక్యూట్ చేశారంటే టీమ్ అంతా. ఐ రియలీ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ టీమ్. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణం పెట్టి సినిమా తీశారు. మాకంటే ఎక్కువ సినిమాని నమ్మి ప్రతిరోజు ఫ్రేమ్ని వాళ్ళు చూసి అప్రిషియేట్ చేశారు. అండ్ అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. అదర్ దెన్ అశ్విన్ వన్స్ స్టోరీ నరేట్ చేసిన తర్వాత కాస్టింగ్ విషయానికి వస్తే, పెద్ద హీరోనా ఏ హీరోయిన్ ఎలా వెళ్దాము అది ఇది అనుకుంటున్నప్పుడు కథకి ఎన్ని రకాలుగా ఆలోచించినా దర్శి కంటే బెటర్ ఆప్షన్ దొరకలేదు మాకు. సో ఐ నో ఐఎమ్ ఎ గుడ్, హీఈస్ ఎ రియలీ గుడ్ ఆర్టిస్ట్, పర్ఫార్మర్. ఐ హ్యావ్ బీన్ సీయింగ్ హిస్ వర్క్ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్. కాకపోతే ఈ కథలో ఆ దర్శిని అనుకున్నప్పుడు వీఆర్ ఆల్ హ్యాపీ. ఎవ్రీ హౌస్ హోల్డ్ పర్సన్, ప్రతి ఒక్కరింట్లో కనిపించే ఒక మనిషి, ఆవేశం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఏది చేయాలి ఏది చేయొద్దు అన్నది బాగా ఆలోచించుకొని ముందు నుంచే ప్లాన్ చేసుకునే వ్యక్తి. అలాంటి క్యారెక్టర్కి దర్శి మంచి న్యాయం చేశారు. అండ్ కమింగ్ టు హీరోయిన్, అసలు ఒక వైబ్రెంట్ గర్ల్, కంప్లీట్ ఇండిపెండెంట్ గర్ల్, టూ యాక్టివ్ అండ్ వెరీ ఫిలసాఫికల్ గర్ల్ ఆల్సో. అలాంటి అమ్మాయిని ఎవరిని తీసుకొద్దాము అనుకున్నప్పుడు we thought Nabha is the best fit for that role, and she lived up to that character. ఎంత చక్కగా పర్ఫామ్ చేసి టీం అందరికీ ఎంత సపోర్ట్ చేసిందంటే ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ విత్ ద అవుట్కమ్ వాట్ ఎవర్ ద టీమ్ డెడ్. ప్రతి ఒక్కరూ టీమ్కి చాలా సపోర్ట్ చేశారు. అగైన్ కమింగ్ టు ద మ్యూజిక్, వివేక్ సాగర్, నేనైతే ఒక 10 సార్లు శ్యామ్ గారు నాకు మంచి పూలమ్మ పిల్ల కంటే మంచి సాంగ్ కావాలండి, ఎలా చేస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. బట్ ద సాంగ్స్ కేమ్ అవుట్ రియలీ గుడ్. రాహిరా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, కీప్ ఆన్ లూప్. అండ్ కలాస ఈజ్ లైక్ బోనాల్లో ఐ థింక్ అదే బాగా వినబడుతుందని అనుకుంటున్నాను ఈ ఇయర్ బోనాల నుంచి. సో అండ్ ఐ థ్యాంక్ యూ రియలీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. దయచేసి మీరు అందరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమందిని చూసేసరికి ఈ హడావుడిలో విశ్వక్ గారిని గురించి చెప్పడం మర్చిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ ఫర్ బీయింగ్ హియర్ సపోర్టింగ్ అస్. ఓకే, మాస్కర్ దాస్ విశ్వక్ సేనా. సో అంత విశ్వక్ సేనానేనా ఇక్కడ ఉన్నది? Okay, thank you for being here and being supportive to our production team. Thank you. Good morning all. Thank you present media for the support. Thank you Vishwak sir for coming here and launching Darling trailer. You made it special. Sorry, I think this will be the first and last film that I'll be speaking in English. From here on, I think from the next film, I'll try definitely to speak in Telugu. To start with Darling, first I'll have to thank my darling, my wife Shreya. She's in Chennai watching it on YouTube. Thank you Shreya, thank you for supporting me in all the 7-8 months I've been away from family. And to start this off, this Darling, it has been a total 3-year journey. It all started when one man said yes, and from there we've been trying. Thank you Darshi bro. After reading, you said yes, and from there on, we've been together in this journey. And this journey will not start and will not end without my brother, who's been taking care of me. I think more than his wife. I've been sitting in his car for the last 9 months. Thank you, Seetu. Without you, this is not possible. And one day, suddenly, Sitaram called me and said, you need to come to Hyderabad, come immediately. I think he spent half of his savings of that particular year on my flight tickets. And when I came, I met one more man. He was just sitting crossed legs, and he was like, Nuva, director, oh, script nice, oh, okay. You want heroine? Hero, who?
Sir, I want producer, sir. Okay, wait. He called one producer. Sir, you want blockbuster? I have story. I call him the best pitcher in India today. He is Sunny Bond. Thank you, Sunny bro. So he connected us to Prime Show Entertainment, us to Niranjan sir. Then I came and met Niranjan sir, and the narration happened. So he said yes. He said we are doing it, and then I went back to Chennai. And after 4 days, I got call from Seethu sir, and on the conference call there was Niranjan sir. He said, Ashwin, you need to do one more narration. I was like, okay sir, I already done more than many. I don't have count of how many narrations I've done. So I'm okay. No, this is a very important narration. Only if this person likes the story or film happens. So I got little anxious, little nervous. Okay, who is it? No, it's my wife. So then I asked Seethu, bro, how is ma'am? What kind of story she likes? He said, bro, I also don't know. Come, let's go see. So we came, we sat. So first word ma'am told was, I always ask, what is the film you like and all. First word ma'am told was, I like Bahubali. I was like, oh, okay. Then I know they were doing Hanuman, and I already saw some visuals also through that. So I knew, okay, ma'am is not going to like Darling, because in Bahubali, bedda palace unnai, Prabhas sir unnai, everything is there. This film scene, sofa, only Darshi bro and Nabha are there. Okay, what's going to happen? I don't know. Then I started narrating. After narration, ma'am asked me 2-3 questions. Then she got a call, she went out, and then Sitaram was like, bro, answer cheppandi, enduku bro? I was like, bro, she likes the story, that's why she's asking questions. No, chill. I was like that. Like, today is July 7th, today is Dhoni's birthday. Happy birthday, Tala. So like always Dhoni says, trust the process. I also believe in that, trust the process. So we had a process where Nabha and Darshi had to go through an acting workshop. So first time when I told Sitaram we need to hire an acting coach, Sitaram was like, bro, నీకు తెలుసా దర్శి ఎంత మంచి యాక్టర్ని, వాళ్ళకి యాక్టింగ్ కోచ్ కావాలా? అరే ఓకే, హౌ టు మేక్ యూ అండర్స్టాండ్? దెన్ ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్. టు ఎక్స్ప్లెయిన్ ప్రొడ్యూసర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, సార్ నాకు కావాలి. ప్రొడ్యూసర్ లైక్, ఓకే అశ్విన్, దట్స్ ఆల్. ఫర్ మీ ద టఫ్ నట్ టు క్రాక్ is Sitaram only, because I have to answer all his questions. Then we brought in an acting coach. For almost 20 days the actors believed me, believed the process. We created an energy and vibe where like anybody in the team, they believed me, which is a surprise to me. I don't think this energy is going to recreate again in any other film. You can believe a very established director, a very proven director who's given 100 crores blockbusters and everything. But here the whole team believed a new guy who's come to the town new, who stepped here. So I thank my whole team for that. Nabha, I just want to tell you one thing. After this film, people are going to look at you very differently. They're going to see the actor that you yourself have not seen. And Darshi bro, thank you for being what you are. More than an actor, more than a hero, you've been a brother to me. You've been taking care of me. I've stayed in your house. You've given me food until this project really happened. Thank you for that. Today, we need entertainment. We need fun in all our chaotic life. So please come to theaters on July 19th. Watch Darling, enjoy, and please support us. Thank you all. అందరికి నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? 2 years బ్యాక్ నాకు అన్ఫార్చునేట్లీ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అదైన తర్వాత కొన్ని రోజులు సినిమాలు చేయట్లేదు. మళ్ళీ వెన్ ఐ బిల్ట్ మై స్ట్రెంగ్త్ బ్యాక్, వచ్చి సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి, ముందు చేసినట్టు అట్లానే చేయాలా, మళ్ళీ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ బెటర్ ఆర్ ఇఫ్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అనే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు మీ అండ్ మై టీమ్, కార్తిక్ ఈజ్ హియర్, వీ ఆల్మోస్ట్ 5-6 months ఇలానే వెతుకుతూ ఉన్నప్పుడు ఒకరోజు అశ్విన్ చెప్పినట్టు సన్నీ నుంచి ఫోన్ వచ్చింది. ఈజ్ లైక్, ఏంటి నేషనల్ అవార్డు కావాలా అని అన్నారు. లైక్ ఎస్ అని, హూ డు నాట్ వాంటెడ్ అంటే అప్పుడు వచ్చిన స్క్రిప్ట్ నాకు డార్లింగ్ అన్నమాట. సినిమా అనౌన్స్ అయ్యాక చాలామంది అడిగారు, ఇస్మార్ట్ అంటే కమర్షియల్ మూవీ తర్వాత డార్లింగ్ ఎందుకు చేస్తుంది అని. బట్ ఆడియన్స్కి తెలుసండి ఇప్పుడు కాంటెంట్ ఈస్ ద న్యూ కమర్షియల్ అని. దట్ ఈస్ బీన్ ప్రూవన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఓవర్ ద ఇయర్స్. అండ్ నాకు అశ్విన్ రాసిన క్యారెక్టర్, ద కైండ్ ఆఫ్ రేంజ్ హీఈస్ రిటన్
బిఫోర్ ఈవెన్ ఇట్ కేమ్ టు మీ నాకైతే ఫస్ట్ నరేషన్లోనే ఇంప్రెస్ అయిపోయింది. ఐఎమ్ లైక్ సోల్డ్ ఓవర్ డన్, దిస్ ఈజ్ ఇట్, దిస్ is what I want at this point of time ani. From the beginning, like we told when we started the workshop, there was first day andaru Sitaram, Darshi, Ashwin, Naresh, Hemant, Anand Sami garu mammalni floor మీద కూర్చోబెట్టి అందరూ చేతి ఇట్లా పట్టుకోబెట్టి we all held our hands and we told that we're going to give everything to this film. Atlanti team work nunchi ee cinema start ayindi, and I have seen every single person giving their 100%, sleep lekunda, food lekunda konni sari they've given everything possible to this film annamata. Thank you everybody. DOP department to na cinema lo chemistry was as important as my chemistry with Darshi, because I had to coordinate every minute as to what I'm doing. Prati roju oka kotta cinema la undindi naki ee movie lo. I don't think I've experienced this kind of a creative environment ever in my career. Prati scene unnappudu mana DOP department and direction department used to come around. Almost for 1 hour we used to rehearse. తర్వాత షూట్కి వెళ్ళేవాడిని. కమింగ్ టు దర్శి, ఫస్ట్ నేనేం చెప్పాలంటే లాస్ట్ టైం ప్రోమోలో వచ్చినప్పుడు నేను దర్శి నిజంగా గొడవ పడ్డారు అనుకున్నారు. లేదండి, అది వి జస్ట్ వాంటెడ్ టు షో యూ ద ఎనర్జీ ఆఫ్ ద ఫిల్మ్. లైవ్లో ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని అది ప్లాన్ చేశాము. ఆల్ థ్యాంక్స్ టు అశ్విన్. నాకు ఇంకా అడుగుతున్నారు ఏంటి మీరు గొడవ పడ్డారా అని. నో, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. We've had a great working relationship and Darshi, thank you so much. Raghava was, I think you will be very surprised. Naku climax vachinappudu oka dialogue undi. Nenu mottam cinema kanna naku aa dialogue chaala ishtam. I think I'll be saying that dialogue once the movie releases more than Darshi annamata. I don't think anybody knows which dialogue that is because I've never told that. Thank you so much for being you and the kind of talent he holds. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు అన్నమాట. And you will see a different shade of Darshi in this film. That's about it, darling. 19th వస్తుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. That's about it. Thank you. థ్యాంక్ యూ ముందుగా మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. సండే రోజు పొద్దున పూట ఇట్లా ఒక మంచి ట్రైలర్ చూడడానికి నచ్చిందా మీకు? ట్రైలర్ మళ్ళీ 19th సినిమా రిలీజ్ అయితే వచ్చి చూస్తారా ఇట్లనే, లేకపోతే లైట్లే అనుకుంటారా? థ్యాంక్ యూ. క్రాస్ రోడ్ పోతారా? ఓకే, థ్యాంక్ యూ. క్రాస్ రోడ్లో చూడండి, ఇక్కడ మేము కూడా వస్తాం క్రాస్ రోడ్కి. బట్ థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు. ముందుగా నాకు ఇన్ని సినిమాలు చేసుకుంటా ఇట్లాంటి ఈవెంట్స్లో మాట్లాడడం పెద్ద చేతగానప్పుడు, అంటే ఏం అప్పుడు దాకా ప్రిపేర్ అయ్యొచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి చాలాసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు మర్చిపోతాం, ఇట్లా స్టేజ్ ఫియర్ ఉంటుంది. అలాంటప్పుడే బేసికలీ అనిపిస్తుంది ఇట్లా విశ్వక్లాగా ఎవడన్నా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అని. నేను బేసికల్లీ ఎప్పుడు ఇట్లా విశ్వక్ది ఒకటి ఇట్లా ముందు చూసుకొని వస్తా, ఇట్లా ఇవాళ మనం కూడా ఇట్లా మాట్లాడాలి, ఎట్లయినా సరే ఇట్లా మాట్లాడాలి, పక్కా వ్యూస్ వస్తాయి, పక్కా అందరూ వస్తారు, పక్కా మనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది, అన్నీ ఇట్లా చూసి మాట్లాడాలి అని బాత్రూంలో ఇట్లా గంట సేపు ప్రిపేర్ అయ్యి వస్తా. అది ఎక్కి ఇట్లా రాగానే తుస్ అంటది. సో ఈసారి ఆ ప్రాబ్లం రావద్దని నేను విశ్వకు ఫోన్ చేసి, విశ్వకు నువ్వే వస్తే బాగుంటుంది మామ ప్లీజ్, ఎందుకంటే ఈ నగరానికి ఏమవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో ఏదన్నా అయితే కానీ విశ్వకు ఉంటాడు, నాకు తెలుసు, ఆ ధైర్యం ఉంది. ఒక స్నేహితుడు ఉంటాడు నాకు విశ్వక్ అని. సో ఐ కెన్ ఆల్వేస్ బ్యాంక్ అప్ ఆన్ హిమ్ అండ్ కాల్ హిమ్ మామ ప్లీజ్ రా, కొంచెం రారా ప్లీజ్ నాకంటే. సో ప్రతి బ్యాచ్లో తాగుదాం అలాగనే కూడా వస్తాడు, అలా అన్న అలాగపోయినా వచ్చే ప్రతి ఫ్రెండ్ నేను వాడు ఇట్లా. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డార్లింగ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఈజ్ ట్రూలీ అ డార్లింగ్. ఆ మాట తీరు వెనకాల, ఆ పౌరుషం వెనకాల, ఆ డేరింగ్ వెనకాల ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, ఎప్పుడు ఇట్లా ఆలోచించే మనస్తత్వం. సో
అతని సినిమాల కంటే కూడా అతని పర్సనాలిటీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, చాలా అపార్థం చేసుకున్న వాళ్ళని చూశాను. బట్ ఈస్ ట్రూలీ అ డార్లింగ్ ఫర్ మెనీ రీజన్స్. అండ్ థ్యాంక్స్ మామను వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. మా టీం గురించి ఇప్పుడు చూసారు కదా, మా టీం ఎంతమంది ఉన్నారు ఏంది అంతా మీకు ప్రత్యేకంగా దీని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళ పని ఈ సినిమా ద్వారా మీకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. అండ్ ఐఎమ్ ట్రూలీ ఇండెటెడ్. చాలా చాలా అంటే గర్వపడుతున్నాను నేను ఇలాంటి స్నేహితులు, ఫ్రెండ్స్ అందరితో పనిచేసినందుకు. ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్. అరే వీళ్ళిద్దరు మేమందరం ఇట్లా బేసికలీ హీరో బెస్ట్ ఫ్రెండ్స్ యూనియన్ అనమాట మేమందరం. సో టు గ్రో విత్ దెమ్, వాళ్ళతో పెరిగి నేను ఇవాళ ఒక కొత్త కథతో ఇట్లా రావడం మీ అందరికీ, అండ్ వాళ్ళిద్దరు నాతో ఉండడం చాలా చాలా వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఈ కథని నాకు తీసుకొచ్చి అరే ఎవరైనా 5 years అవుతారా బయట ఇట్లా కథ చెప్పిన తర్వాత, అంటే ఇంతకుముందు అప్పుడు అంటే పరిస్థితి కూడా వేరేలా ఉండే. అప్పుడు అందరూ మంచి రైతు బజార్ మార్కెట్ ఉన్న హీరో అన్నారు. సరే ఇప్పుడు సూపర్ మార్కెట్ అయింది కాబట్టి కథ తీసుకొని నా దగ్గరకు వచ్చిండు మా అశ్విన్ రామ్. అండ్ బ్రదర్ థ్యాంక్ యూ అని ఎన్ని చెప్పినా తక్కువే, అండ్ ఏం చెప్పినా ఇప్పుడు అందరు కొంచెం హడావిళ్ళు ఉన్నారు కాబట్టి నేను తక్కువ మాట్లాడదాం అని డిసైడ్ అయినా. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ అశ్విన్ రామ్. ఇతని వల్ల నేను వాళ్ళు ఇక్కడ ఉన్నా, మీ అందరి ముందు ఉన్నా, కొత్తగా డార్లింగ్ అనిపించుకుంటున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో డార్లింగ్ అంటే ఆబ్వియస్లీ ఎవరి పేరు వస్తుంది? జై ప్రభాస్ అన్న అతని పేరు వస్తుంది. అట్లాంటి టైటిల్ పెట్టుకోవాలన్నా కూడా కొంచెం ముందు చాలా భయంగా ఉండే. బట్ ఈ కథను నమ్మి ఈ కథను ముందుకు తీసుకొచ్చి దాన్ని డార్లింగ్ అయితే కరెక్ట్ అని అనుకున్నాము. దాన్ని నమ్మి ముందుకు తీసుకెళ్ళిన అది అల్లు అర్జున్ గారు అంటారు కదా సినిమాలో మై బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ అని. సో మా బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ చైతన్య గారు, అట్లా నిరంజన్ గారు, మ్యామ్, సార్ ఇద్దరు ముందుకొచ్చి ఈ సినిమా లేదు చాలా బాగా ఆడుతుంది చేయాలి అని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడదలిసి ఇబ్బంది పెట్టదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. నమస్తే అందరికీ, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే కదా తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు కూడా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవాల్సిన టైంలో ఇక్కడికి వచ్చి ఫిల్మ్ని సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ సినిమా కాదు, ఈ సినిమా కాదు, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు అన్నట్టు యూ గైజ్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ సినిమా. వెన్ ఐ వాజ్ అన్నోన్ ఆ రోజు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఈరోజు అట్లనే సపోర్ట్ చేస్తున్నారు. సో మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే దర్శన్ గెలిచినప్పుడు అప్పుడప్పుడు చిప్ ఎట్లా అవుతుంటుంది అంటే, దర్శి వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ ఆన్ స్టేజ్ ఫర్ ఈ నగరానికి. ఏమైంది అప్పుడు దర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కలిసే సైకో వివేక్ని మీ అందరికి పరిచయం చేసినండి స్టేజ్ మీదకి పిలిచేప్పుడు. సో అండ్ ఈరోజు సడన్గా 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి షాక్ అవుతుండే. బట్ చాలా మందికి కళామ తల్లి అంటే ఇష్టము. నాకు తెలిసి కళామ తల్లికి దర్శి అంటే ఇష్టం అనుకుంటా. అంటే ఎంత చేద్దాం అనుకున్నా కెరియర్లో మల్లేశం, బల్గం లాంటి సినిమాలు పడవు. మనం కథలు వింటుంటాము, రిజెక్ట్ చేస్తుంటాము, ఓకే చేస్తుంటాం, కానీ అదేనో సుడి రాసి పెట్టుండాలి. లైక్ చాలా జెలస్ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మనకి, ఎందుకు పడవు ఇట్లాంటి మంచి కళాస్ఫూర్తి ఉన్న సినిమాల్లో అని చెప్పి. అండ్ ఇప్పుడు డార్లింగ్ కూడా సో అది అనిపిస్తుంది నీకు ఎక్కడో సుడి ఉంది, అందుకే ద ఫిలిమ్స్ యూ డూ ఒకటే ఉందా. సో అది దర్శి, ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు గెలిచినప్పుడల్లా నేను గెలిచినట్టు అనిపిస్తుంది. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. డైరెక్టర్ చాలా కంత్రి ఉన్నాడు. ఎందుకు అంటే దర్శి, డైరెక్టరు తరుణ్ అందరు కలిసి మా ఇంటికి వచ్చి స్పీకర్ 4 AM దాకా వాళ్ళకి కొట్టినప్పుడే విశ్వక్ యువర్ మ్యూజిక్ విశ్వక్ అన్నాడు. విశ్వక్ సార్ అంటుండే, ఎందుకు సార్ చేస్తున్నావు నన్ను? ఐ హర్డ్ సో మచ్ అబౌట్ యూ బ్రో, సో మచ్ బిల్డప్ దిస్ గర్ల్ గివ్స్ బిల్డప్ అబౌట్ యూ ఇన్ జిమ్. Apart from Darshi, so many people gave build up about you in industry. So I think film is going to do like చాలా hilarious అనిపించింది ట్రైలర్ చూస్తుంటే కూడా. అండ్ నభాన్ చూస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మా గామి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనకేం జరిగిందో మన చేతిలో ఉండదు, కానీ మనకి జరిగిన దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మాత్రం మన చేతిలో ఉంటుంది అని. నభాన్ చూస్తే అదే అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిండు, ఫ్రెండ్స్తో గొడవైంది, ఫ్రెండ్స్ మోసం చేసిర్రు, చుట్టాలు మోసం చేసిర్రు అనే టైంలోనే లైఫ్ ఆగిపోయింది అని ఫీల్ అవుతుంటారు చాలామంది. అట్లాంటిది అమ్మాయి, షీ హ్యావ్ గాన్ త్రూ వన్ యాక్సిడెంట్. దాని తర్వాత అంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగి సడన్గా
చాలా సినిమా ఆఫర్లు వస్తుండొచ్చు. అండ్ ఐ నో వాట్ యూ హ్యావ్ గాన్ త్రూ అండ్ హౌ అండ్ ద వే యూ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్ షుడ్ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్. హ్యాట్స్ ఆఫ్ టు నవాబ్. అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే ప్రొడ్యూసర్కి నేనే ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకురో కనుక్కో, మనం మ్యాచింగ్ వేస్తే రెమ్యునరేషన్లో 50% పెంచుతారు నెక్స్ట్ టైము అని చెప్పి మ్యాచింగ్ వేసుకొని వచ్చా. సో వర్కౌట్ అయింది అనుకుంటున్నా ట్రిక్. అండ్ గాంధీ గారు వచ్చేసి మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సార్ మా సినిమా ఫంక్షన్లో నేను మన సినిమా ఫంక్షన్లో ఎప్పుడు మర్చిపోతా సార్ అందరినీ. నేను మా డైరెక్టర్కే థ్యాంక్ యూ చెప్పుకోలేదు. సో ఇట్లాంటి టైంలో మీకు థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా పనిచేసారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి. మేము కూడా టార్చర్ పెట్టినాం మీకు రేపు ఇది కావాలి, మాకు 2 గంటలలో ఇది కావాలని. బట్ థ్యాంక్ యూ సార్ భరించినందుకు. సో శ్యామన్న సో సారీ మా టీం తరఫున. శ్యామన్న సచ్చి మంచోడై స్వర్గం పోవాలనే సాంగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నవీన్ నన్ను కట్ చేసిండు, అది లెంత్ ఎక్కువ అవుతుందని. సో నేనైతే బాధ్యుడిని కాదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతిసారి అసలు అమేజింగ్ సాంగ్స్ ఇస్తుంటాడు. మాకు మామా బ్రో సాంగ్ కూడా వన్ ఆఫ్ మై మెమరబుల్ సాంగ్. అండ్ లైలాలో డిల్లోరే డిల్లోరే అని ఒక సాంగ్ ఉంటుంది, అదిరిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికీ. సండే రోజు కూడా యూ ఆల్ గైస్ కేమ్ టు సపోర్ట్ సినిమా. సో మనందరి కామన్ ఎమోషన్ కూడా సినిమా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆడిటోరియంలో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్ దర్శి. ఫిలిం షుడ్ డూ వెల్. లైలా వస్తుందిరా, వ్యాలంటైన్స్ డే సింగిల్స్ అందరికి లైలానే దిక్కు. సో థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.